విధంగా పోవాలి, ఏ విధంగా రీచ్ కావాలి, ఏ విధంగా క్రమశిక్షణ ఉండాలని మన మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మనం ఆ రోజు ఇక్కడ నుంచి బస్సులు కానీ కార్లు కానీ ఎట్లయితే వెళ్తామో, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ వెహికల్లో వెళ్తామో మరి వస్తేప్పుడు కూడా అదే వెహికల్లో రావాలి. ఇక్కడ నుంచి ఆ బస్సు నుంచి కార్కి, కారు నుంచి బస్సుకి జంబ్లింగ్ అవుతాము. కొన్ని లక్షల మంది పబ్లిక్ ఉంటారు కాబట్టి మరి మనకు సభ సక్సెస్ కావడం ఎంత ఇంపార్టెంటో మనం తిరిగి ఇంటికి రావడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా మరి వెళ్ళేటప్పుడు వైన్స్ల దగ్గర తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. మనం వెళ్ళేటప్పుడు మనం కండువాలు వేసుకొని వైన్స్ల దగ్గర అక్కడిక్కడ కనిపిస్తే మన కోసం గోటికాడి నక్కల్లా కాంగ్రెస్ కానీ వేరే పార్టీ ఇతర పార్టీలు కానీ ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా, ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మీటింగ్ లాస్ట్లో మీటింగ్ 10 నిమిషాల ముందు అయిపోతానంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు వెళ్ళిపోదాం అనుకుంటే మరి ఆ లాస్ట్ చైర్లు మనం ఇంత కష్టపడి ఇంత ప్రోగ్రామ్ చేసుకొని అక్కడి దాకా వెళ్ళినాక మనం 10 నిమిషాల ముందు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆ లాస్ట్ చైర్లు ఉన్న ఎంటీ చైర్లను ఫొటోస్ తీసుకొని సభ ఫెయిల్ అయిందని ట్రోల్ చేస్తారు. కాబట్టి ఎవరికి కూడా మనం అట్లాంటి అవకాశం ఇవ్వకుండా మనము ఎట్లా పోతున్నాము 9-10 గంటలకు వెళ్తే సాయంత్రం అవుతుంది, 1 డే పోతుంది. కాబట్టి ఇంకొక 1 అవర్ ఉంటే మనకి ఏం పోయేది ఉంది. ఖచ్చితంగా ఉండి సభను సక్సెస్ చేసే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దానిపైన తదుపరి విషయాలు మన పెద్దలు మాట్లాడతారు. మరి మనం ఓడిపోయింది కూడా ఓన్లీ 1.8 ఓట్ షేర్తో ఓడిపోయినాం. అంటే వాళ్ళకి 37 వచ్చినాయి, మనకు 37 వచ్చినాయి, వాళ్ళకి 39 వచ్చినాయి. చాలా తక్కువ సీట్లు. మరి తక్కువ సీట్లు కూడా అంత తక్కువ సీట్లు కూడా ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అనేకమైన హామీలు చెప్పారు. ఎట్లాంటి హామీలు చెప్పారు? మామూలు హామీలు కావవి. డిసెంబర్ 9 తారీఖు నాడు పోయి 2 లక్షలు తెచ్చుకోను అని చెప్పిండు. నా మీద నమ్మకం లేకపోతే ఎడుపల్ల దుర్గమ్మ మీద ఒట్టు, కొమ్రెల్లి మల్లన్న మీద ఒట్టు, కొండగట్టు అంజన్న మీద ఒట్టు, ఇట్లా అనేక ఓట్లు పెట్టి నేను 40,000 కోట్లు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఎడమ చేత చెల్లిస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక మాటలు చెప్పిండు. మరి నేను టీవీలో చూసిన ఈటెల రాజేందర్ గారు బీజేపీ వాళ్ళు ఒక విలేకరు మిత్రుడు పోయి ఆయనతో మాట్లాడిండు. అయ్యా మరి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పారు, 2 లక్షల రుణమాఫీ అని చెప్తారు, ఇవన్నీ సాధ్యమా అంటే మన రాజేంద్ర గారు ఏం చెప్పారు అంటే నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, నాకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది. ఏ రకంగా చూసినా కూడా ఈ 6 హామీలు కానీ ఈ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇంప్లిమెంట్ సక్సెస్ అయ్యేది అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు? నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు, ఈ 6 గ్యారెంటీస్ నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు. ఈ అధికారంలోకి వచ్చిండు. తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం ఎక్స్ట్రా అని చెప్పిండు. నోరు ఉందిగా ఇష్టం ఉన్నట్టు చెప్పిండు. ప్రతి మహిళకు 2,500 అని చెప్పిండు. కౌలు రైతులకు రైతు భరోసా కింద కౌలు రైతులకు 15,000, రైతు కుళ్ళకు 12,000, 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పిండు. 5 లక్షల ఆర్థిక సహాయం ఇల్లు లేని పేదవాళ్లకు ఇంటి స్థలంతో అని ఇట్లా అనేక మాటలు చెప్పి, ఎన్ని మాటలు చెప్పినా ఎంత తీసుకోండి షేరు 1.8, ఓన్లీ 1.8 అంటే చాలా తక్కువ ఓట్లతో మనము ఓడిపోయి అన్ని మాటలు చెప్పినా కానీ అంత తక్కువ షేర్తో మనం ఓడిపోయినాం. సరే ఓడిపోయినాం కాబట్టి మనకు అధికారం లేదు, మనకు అధికారం ఉంది. సో చెప్పిన చేసిండా అంటే చెప్పిన చేయకుండా చెప్పని చేసిండు. ఏం చేసిండు? అవి హైడ్రా తెచ్చిండు. హైడ్రా అంటే ఏందయ్యా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కంట్రోల్ అని చెప్పిండు. అంటే ఏంటంటే హైదరాబాద్ని కంప్లీట్గా దాన్ని హైదరాబాద్ని కాపాడడానికే హైడ్రా అని తెచ్చినా అని చెప్పిండు. మరి అసెట్ మానిటరింగ్ అంటే ఏంది? అక్కడున్న వసతులు కానీ అక్కడున్న పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రా అని తెచ్చినా అని చెప్పిండు. కానీ ఏం చేసిండు ఆయన? హైడ్రా తెచ్చి పేదల ఇళ్ళు కూల్చిండు. మనం అడిగినా మా హైడ్రా దమ్మని అడగలేం కదా, హైడ్రా తెచ్చి పేదల ఇళ్ళు కూల్చిండు. దాంతో అది కాకుండా అక్కడ హెచ్సిలో జేసీబీ పెట్టి పక్షుల గూడు కూల్చుండు. ఇంకా ఎన్ని చేశాడు రేవంత్ రెడ్డి? ఆయనతోటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలిస్తే కూడా ఇంత వ్యతిరేక రాలేదు, ఇంకా 10 నెలల ఇంత వ్యతిరేక తెచ్చుకుండు. అట్లాంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా అంటే ఆయన రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. మరి మన 27 నాడు 25 సంవత్సరాలు కేసీఆర్ గారు 25 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అయిపోతుంది, ఆగమైపోతుంది అన్న వ్యక్తులు 24 hours కరెంట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈరోజు మన రైతు బంధు ఎక్కడ పోయింది? మన రైతు భరోసా ఎక్కడ పోయింది? ఇక్కడున్న తెలంగాణ డబ్బు మొత్తము ఢిల్లీకో ఇంకో స్టేట్కో ఎలక్షన్ ఫండ్ కోసం పోతా ఉన్నది. మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు ఇతర రాష్ట్రాలకు పోతున్న డబ్బు అంతా కూడా మన తెలంగాణ డబ్బు. మన రైతు బంధు ఎత్తుపోయింది, ఎవరు ఎత్తుకోపోయారు? ఆ డబ్బులన్నీ కూడా వేరే రాష్ట్రాలకు షిఫ్ట్ అవుతాయి అని మీకు తెలియజేస్తా ఉన్నా.
మరి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం చేయబట్టి మరి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని నినాదాన్ని తీసుకురాకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేదని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాకపోతే ఈయన ముఖ్యమంత్రి ఏదైతుండే, వీళ్ళు మంత్రులు ఏదైతే ఉండే, వీళ్ళకి ఈ అవకాశం ఉంటున్నా ఈరోజు కేసీఆర్ గారి మీద నీ బట్టలు ఇప్పేస్తా, నీ పాయింట్ ఇప్పేస్తా, నీ చెడ్డి ఇప్పేస్తా అంటాడు. నువ్వు డెవలప్మెంట్ చెయ్యా అంటే ఇలా అనేక రకాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేను మాట్లాడుతూనే ఉంటా కాబట్టి పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మరి గతంలో కార్యకర్తలు అదే కష్టపడ్డారన్న, చాలా కష్టపడ్డారు. మీరు కష్టపడ్డ కార్యకర్తకి మీరు అండగా ఉంటూ ఇప్పుడు మా ఆదర్శ అన్నకు కానీ, మా కుమార్ అన్నకు కానీ, మా ఇంకా అన్నకు కానీ పెద్ద బాధ్యత ఏంటంటే కార్యకర్తలు తండ్రి లేని బిడ్డల్లా ఉన్నారన్న, వీళ్ళందరినీ హక్కున చేర్చుకొని ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు అండగా ఉండి వాళ్ళకున్న సమస్యలన్నీ తీర్చవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం మేము అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. అందరి చేతులు గట్టిగా కింద భోజనాలు